వాట్ ఈజ్ నెట్వర్క్, వై వి నీడ్ నెట్వర్క్? ఓకే, ఫస్ట్ క్వశ్చన్. సో కామన్గా మనం ప్రతి ఎవ్రీడే యూజ్ చేసేదే. సో యాజ్ ఐ సెడ్, సో మీరు ఒక పర్సన్ నుండి, ఓకే, సో మీ సో అండ్ సో పర్సన్ నుండి కమ్యూనికేషన్, లైక్ ఒక పర్సన్ ఇంకొక పర్సన్ త్రూ ఇంటర్నెట్ ద్వారా కమ్యూనికేట్ కావాలనుకుంటే, ఓకే, క్లౌడ్. సో త్రూ మొబైల్ కానీ, ఓకే, ఆర్ఎల్స్ ల్యాప్టాప్ కానీ పీసీ కానీ ఏదైనా సరే. సో మనం ఒక మొబైల్ డేటా ఆన్ చేసుకొని యూట్యూబ్ వీడియోస్ చూడడము, సర్వర్ లాగిన్ చేయడము, యాక్సెస్ చేయడము, ఇవి జనరల్గా ప్రతి కామన్ పర్సన్స్కి తెలుసు అవి. బట్ దాని బ్యాక్గ్రౌండ్లో మనకి ఏ డివైజెస్ రిక్వైర్మెంట్ ఉంటుంది, అసలు ఆపరేషన్ ఎలా జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒక బైక్ ఉంది, ఏదైనా స్కూటీ ఉంది, ఏదైనా కార్ ఉంది. సో మీకు తెలిసిన వరకు ఏంటి, జస్ట్ మనం దా కార్లో కానీ బైక్లో కానీ కూర్చున్నామా, రై గేర్స్ మార్చినామా, రైజ్ ఇచ్చామా, మూవ్ అయినామా. సో వీ నో అబౌట్ దిస్ థింగ్స్ ఓన్లీ. బట్ మ్యానుఫ్యాక్చరర్కి ఏం తెలుసు, సో ఆ మోటార్ అనేది ఎలా రన్ చేయాలి, మనం ఎక్స్కలేటర్ ఇస్తే ఆ బండి మూమెంట్ అనేది ఎలా రావాలి, ఓకే, ప్రతి గేర్కి దాని లోడ్ అనేది ఎలా తీసుకోవాలి. ఇదంతా ఒక మెకానికల్ ఇంజనీర్కి బాగా ఐడియా ఉంటుంది. సో మనకి అవన్నీ మనకు అవసరం లేదు. ఓకే, సో మనకేంటిది, మనం వీఆర్ జస్ట్ యూజర్స్, వీఆర్ జస్ట్ యూజర్స్ ఫర్ వెహికల్. సో మన ఇంటెన్షన్ ఏంటి, జస్ట్ ద పర్పస్ హౌ టు హ్యాండిల్ దట్ వెహికల్, అండ్ దెన్ విల్ యూజ్ ఇట్ ఫర్ అవర్ డైలీ పర్పస్, దట్స్ ఇట్. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే, ఒక నార్మల్ యూజర్ అయితే నువ్వు, సో నువ్వు ఇంటర్నెట్ ఆన్ చేసుకున్నావా, నీకు మొబైల్ డేటా వస్తుందా, నీకు కావాల్సిన డేటా డౌన్లోడ్ చేస్తున్నావా, అప్లోడ్ చేస్తున్నావా, వాయిస్ కాల్స్ మాట్లాడుతున్నావా, వీడియో కాల్స్ మాట్లాడుతున్నావా, దట్స్ ఎనఫ్. బట్ యాజ్ ఏ నెట్వర్క్ ఇంజనీర్, సో ఇక్కడ మెకానికల్ ఇంజనీర్ అంటే హీ నీడ్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, హౌ దట్ మోటార్ వర్క్స్. ఓకే, యాజ్ ఎ నెట్వర్క్ ఇంజనీర్ you need to know how this process is happening behind the screens, what are the devices are there. ఓకే, సో మెయిన్గా మనం క్లయింట్ అంటాం. క్లయింట్ అంటే మీకు ఆల్రెడీ మొన్న క్లాస్లో చెప్పాను, ఎదర్ ఫోన్, ల్యాప్టాప్, పీసీ, ఎనీ నెట్వర్క్ డివైస్. సో అండ్ దెన్ సర్వర్. సో మనకి లైనక్స్ సర్వర్స్ ఉంటాయి, యూట్యూబ్ సర్వర్, వెబ్ సర్వర్, మెయిల్ సర్వర్. ప్రతి దానికి ఒక సర్వర్ అనేది ఉంటుంది, ఇంటర్నెట్ ద్వారా త్రూ యాక్సెస్ చేస్తున్నాం అంటే. వితౌట్ సర్వర్ నథింగ్. ఓకే, సో జస్ట్ దీనికి దీనికి కమ్యూనికేట్ కావడం మాత్రమే మనకు తెలుసు. బట్ మధ్యలో ఉండే డివైజెస్ ఏంటి, వైర్లెస్ అంటే వైఫై రౌటర్ ఉంటుంది, వైడ్ అంటే వైడ్ రౌటర్ ఉంటుంది, ఓకే, స్విచ్ ఉంటుంది, ఫైర్ వాల్ ఉంటుంది, లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది, ఓకే, హబ్ అనే డివైజెస్ ఉంటాయి, యాక్సెస్ పాయింట్స్ ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ డివైజెస్ ఏంటంటే, నీ వర్క్ లైక్ నువ్వు ఇంటర్నెట్కి సేఫ్గా వెళ్ళి, ఎలాంటి హ్యాకింగ్ జరగకుండా, సేఫ్గా మళ్ళీ నీ డేటా అనేది సేఫ్గా సర్వర్కి మూవ్ అవుతూ, సేఫ్గా నీ సర్వర్ నుంచి నీ డేటా అనేది సేఫ్గా నీ మొబైల్కి ట్రాన్స్ఫర్ అవ్వడం మాత్రమే జరుగుతుంది. ఓకే, వితౌట్ ఫైర్ వాల్స్, లేకపోతే కొన్ని సెక్యూరిటీ స్టేజెస్ తీసుకోకపోతే, సో వీఆర్ ఇన్ ద ట్రబుల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఇంటర్నెట్లో సెక్యూరిటీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇప్పుడు మనం ఒక ఈవెంట్ రన్ చేస్తున్నాం, ఆర్ఎల్స్ పెద్ద హెవీ ట్రాఫిక్లో పోతున్నాం. సో ఒక ట్రాఫిక్ పోలీస్ రూల్ ఎలా ఉంటుంది, సో వాడు ఒక ప్రాపర్ రూల్స్ పెట్టుకొని సిగ్నల్స్ ఇస్తేనే ఆ ట్రాఫిక్ అనేది జామ్ కాకుండా ప్రాపర్ ఉంటుంది. వన్స్ వాళ్ళు లేరంటే జంక్షన్లో ఎవరు పడితే వాళ్ళు తీసుకొచ్చి వెహికల్స్ పెట్టేస్తారు, సో ఇట్ విల్ బి బ్లాక్డ్. సో ఒక ట్రాఫిక్ పోలీస్ ఆర్ఎల్స్ ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసేటప్పుడు, ఏదైనా పెద్ద పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేసేటప్పుడు ఒక పీసీ, ఓకేనా, వాళ్ళ రోల్స్ ఎలా ఉంటాయి, సో ఎలాంటి లైక్ ఇన్సిడెంట్ జరగకుండా, ఏం జరగకుండా ప్రాపర్గా ఆ ఈవెంట్ అనేది ప్రాపర్గా రన్ కావడం, లేదా ట్రాఫిక్ రూల్స్ పాటించుకుంటూ ప్రాపర్గా వెళ్ళడం. సో ఇలాంటి సిచ్యువేషన్ మనం రియల్ లైఫ్లో ఎలా చూస్తామో, ఇంటర్నెట్లో కూడా ఈ ఫైర్ వాల్స్ అనేది అంత కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. సో సింపుల్గా మనకి జస్ట్ ఇంటర్నెట్ యాక్సెస్ చేయడము, డేటా డౌన్లోడ్ చేసుకోవడం, అప్లోడ్ చేసుకోవడం కాకుండా, ఇన్ని డివైజెస్ మన వర్క్ని ఫినిష్ చేయడానికి మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఆ డివైజెస్ గురించి, ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్ ఏం చేస్తుంది, ఆ డివైస్ లేకపోతే ఏంటి, ఉంటే అడ్వాంటేజెస్ ఏంటి, లేకపోతే డిసడ్వాంటేజెస్ ఏంటి, అవన్నీ చూద్దాం. సో లెట్స్ మూవ్ ఆన్. సో this is Wikipedia definition. So what is meant by computer network? A computer network is a digital telecommunication network which allows nodes టు షేర్ రిసోర్సెస్. సో వాట్ ఈస్ మీన్ బై నోడ్ ఇయర్ అంటే, మీకు కొంచెం నెట్వర్క్ టర్మినాలజీస్ కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ వస్తూ ఉంటాయి, నో వరీస్. సో
నాట్ ఏ ప్రాబ్లం. సో కొంచెం కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో నోడ్ ఇన్ ద సెన్స్ ఎనీ డివైస్, ఇట్ కెన్ బి పీసీ ఆర్ యువర్ ఫోన్ ఆర్ యువర్ స్మార్ట్ టీవీ. ఓకే, సో మనం నోడ్స్ అంటాం, హోస్ట్ అంటాం, ఎండ్ డివైజెస్ అంటాం. సో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. సో ఓకే, యు ఆర్ గోయింగ్ టు లర్న్ ఎవ్రీథింగ్. టు షేర్ రిసోర్సెస్, సో వాట్ ఈస్ మీన్ బై రిసోర్స్? సో ఎదర్ ఇట్ ఈస్ ఎ ఫైల్ షేరింగ్, కాల్, video call or audio call, okay, or email conversation or chat conversation. So whatever the resource you are saying, that is called. So a computer network is a digital telecommunication network, so which allows nodes to share resources. So that is called network. ఓకే, సో ఆ నెట్వర్క్ అనేది హ్యాపెనింగ్ కావడానికి ఏ డివైజెస్ ఇంపార్టెంట్? ఒక రౌటర్. ఓకే, సో రౌటర్ ఏం చేస్తుందంటే, ఆల్రెడీ నిన్న క్లాస్లో చాలామంది విన్నారు, ఒక రాకేష్ తప్ప. ఓకే, ఇట్స్ ఓకే. సో మెయిన్గా రౌటర్ అంటే దాని రోల్ ఏంటి? సో రూట్ ది ప్యాకెట్ ఆర్ రూట్ యువర్ డేటా ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. సో రౌట్ యువర్ డేటా ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. డేటా ఇన్ ద సెన్స్, డేటాని మనం ట్రాఫిక్ అంటాం. ఓకేనా, ట్రాఫిక్ అన్నా, సో మన లైక్ జనరల్గా మన రోడ్డు మీద పోతుంటే హెవీ ట్రాఫిక్ ఉంది అంటాం. అసలు ట్రాఫిక్ అంటే మీనింగ్ ఏంటిది ఆ రోడ్డు మీద? సో చాలా పబ్లిక్ ఉన్నారు, చాలా వెహికల్స్ బ్లాక్ అయింది కాబట్టి దాన్ని ట్రాఫిక్ అంటాం. అట్లనే ఈ నెట్వర్క్ టెర్మినాలజీలో మన డేటాని ట్రాఫిక్ అంటాం. అంటే మన డేటా అనేది ఎంత అప్లోడ్ అవుతుంది, ఎంత డౌన్లోడ్ అవుతుంది. సో దట్ ఈస్ ఆల్సో ఏ ట్రాఫిక్. ఓకే, సో అవర్ డేటా ట్రాఫిక్ ఆర్ ఎల్స్ రిసోర్సెస్. సో యూ కెన్ కాల్ ఎనీ నేమ్. ఓకే, రూట్ యువర్ డేటా ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. సో నీ సోర్స్ సో అండ్ సో లొకేషన్ ఉంది, డెస్టినేషన్ సో అండ్ సో లొకేషన్స్ ఉన్నాయి. సో నీకు ఎన్ నెంబర్ ఆఫ్ పాత్స్ ఉంటాయి, యాజ్ డిస్కస్డ్ ఎర్లియర్. సో టు రీచ్ యువర్ హోమ్ టు యువర్ ఆఫీస్, నీకు ఒకటే రూట్ అనేది ఉండదు. సో ఒక రూట్ లాంగ్ రూట్ ఉంటుంది, ఒక షార్ట్ రూట్ ఉంటుంది, ఒక రూట్ స్మాల్ స్ట్రీట్స్ ఉంటాయి, ఒక రూట్ హైవే ఉంటుంది. ఓకేనా, బట్ యూ విల్ చూస్ ఎ బెస్ట్ పాత్ బేస్డ్ ఆన్ యువర్ థింకింగ్, యువర్ మైండ్ సెట్. సో అట్లనే రౌటర్ కూడా ఏం చేస్తుంది అంటే, ఈ పెద్ద నెట్వర్క్ వరల్డ్లో ఫ్రమ్ ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్, ఒక నెట్వర్క్ నుంచి ఇంకొక నెట్వర్క్కి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. కాబట్టి ఏ పాత్ చూజ్ చేసుకోవాలి, విచ్ పాత్ ఈస్ ద బెస్ట్, వై వీ నీడ్ టు చూస్ దిస్ పాత్. ఒకవేళ ఈ పాత్ మధ్యలో డిస్కనెక్ట్ అయింది, ఆర్ ఈ పాత్ బ్రేక్ అయింది, కేబుల్ డౌన్ అయిపోయింది, సో ఇమీడియట్గా మళ్ళీ ఇంకొక పాత్కు స్విచ్ కావాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మామూలుగా రెగ్యులర్ రూట్లో వెళ్తుంటావు, మధ్యలో ఏదైనా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది, రోడ్ బ్లాక్ చేస్తారు, అప్పుడు నువ్వేం చేస్తావు? ఇంకొక రూట్ తీసుకొని వెళ్ళిపోతావు. సో అదే విధంగా ఇలాంటి డిసిజన్ అన్నీ ఎవరు తీసుకుంటారంటే ఈ రౌటర్ అనేది తీసుకుంటుంది అన్నట్టు. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ రౌటర్, టు చూస్ ఏ బెస్ట్ పాత్ అవుట్ ఆఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ పాత్ అండ్ టు రౌట్ ది ప్యాకెట్ ఆర్ టు రౌట్ యూజర్ డేటా ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రౌటర్. ఏమన్నా డౌట్ ఉంది ఇక్కడ? ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నో ఇష్యూస్, క్లారిటీ చేస్తా. నెక్స్ట్, వాట్ ఈస్ ద మీన్ బై స్విచ్? ఓకే, సో స్విచ్ అనేది మెయిన్గా ఏంటి అంటే, సో ఇది సో నీకు ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. సో రౌటర్ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఇలా చేస్తారు. సో స్విచ్ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఇలా ఉంటుంది. ఓకే, సో మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తున్నారు. సో దీస్ ఆర్ ద సమ్ పీసీస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్ ఆల్సో వన్ పీసీ, PC2, PC3, PC4. ఓకే, PC1, PC2, PC3, PC4, PC5, PC6. సో వాట్ ఈస్ మీన్ బై స్విచ్ హియర్? సో మెయిన్గా రౌటర్ ఏంటి? సో టు రీచ్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్. సో నీ డేటా ఉన్నది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ PC1 అనేది ఒక డేటాని పంపించింది. ఓకే, సో ఇక్కడ ఉన్న PC1 PC6 తోటి కమ్యూనికేట్ కావడానికి ట్రై చేస్తుంది, ఏదో డేటా షేర్ చేయడానికి చూస్తుంది. సో ఇదేం చేస్తుంది, డేటా అనేది ఫస్ట్ స్విచ్కి వెళ్తుంది. ఈ స్విచ్ అనేది ఏంటిదంటే నీ హోమ్ అన్నట్టు, నీ హోమ్ నెట్వర్క్. ఓకే, నీ హోమ్ నెట్వర్క్. ఎందుకంటే దీన్ని ల్యాన్ అంటాం. ల్యాన్ అంటే ఏంటిది? లోకల్ ఏరియా నెట్వర్క్. లోకల్ ఏరియా నెట్వర్క్ ఇన్ ద సెన్స్ ఏంటంటే విత్ ఇన్ ద బిల్డింగ్, విత్ ఇన్ ద క్యాంపస్, అంటే విత్ ఇన్ ద కాలేజ్లో ఉండే నెట్వర్క్ సెటప్ని, మీరు ల్యాబ్ చూస్తారు కదా, ఆర్ విత్ ఇన్ ద క్యాంపస్లో ఉండే ల్యాబ్ సెటప్ని,
ఓకే. సో విత్ ఇన్ ద ఆఫీస్లో ఉండే ల్యాబ్ సెటప్, నెట్వర్క్ సెటప్ని ల్యాన్ అంటాం అన్నట్టు. ఓకే. సో ఇది డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. తర్వాత ఆ రౌటర్ నుంచి ఇంకొక రౌటర్కి, ఇంకొక రౌటర్ నుంచి ఇంకొక రౌటర్కి, సో అండ్ సో ఎన్ని నెంబర్ ఆఫ్ రౌటర్స్ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ నువ్వు యూఎస్కి రీచ్ అవుతున్నావా ఫ్రమ్ ఇండియా నుంచి, లేకపోతే నియర్ బై మీ ఫ్రెండ్ నైబర్ ఉన్నాడు అనుకో, సైడ్ బై సైడ్ ఉంటే ఓన్లీ 1 or 2 రౌటర్స్ ఉంటాయి. సో యూ విల్ లర్న్ ఇట్. ఆ పాత్ ఎలా ఉంటాయి, ఏం కథ అనేది మనం చూద్దాం. సో ఇలా వచ్చిన తర్వాత ఓకే, నెక్స్ట్ ఇది స్విచ్ ఇంకొక ఈ ఎండుకున్న స్విచ్ కాడికి వస్తుంది. ఈ స్విచ్ అనేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన హోమ్కి కొరియర్ వచ్చింది అనుకో. సో మన స్విచ్ ఇక్కడ స్విచ్ని మనం దేనిలాగా ట్రీట్ చేయొచ్చు అంటే హోమ్ లాగా ట్రీట్ చేయొచ్చు. సో మన హోమ్లో ఎవరెవరు ఉంటారు? ఆబ్వియస్లీ మన పేరెంట్స్ ఉంటారు, చిల్డ్రన్స్ ఉంటారు, లైక్ రిలేటివ్స్, హస్బెండ్, వైఫ్, సో మెనీ మెంబర్స్ ఉంటారు. సో ఏమైనా పర్టికులర్ కొరియర్ వస్తే వాళ్ళు ఏం చేస్తారు, సో అండ్ సో పర్సన్ ఉన్నారా అని ఆ పర్సన్కి కొరియర్ ఇవ్వడానికి ఇస్తారు. ఓకేనా? సో విత్ ఇన్ ద ల్యాండ్లో ఏ పీసీకి అయితే వెళ్ళాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారంటే స్విచ్ డిసైడ్ చేస్తుంది. ఓకేనా? సో రౌటర్ అనేది వ్యాన్, వైడ్ ఏరియా నెట్వర్క్. ఇది ఏంటంటే మెయిన్గా ఒక రూట్ నుంచి ఇంకొక రూట్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హెచ్వైడి నుంచి ఢిల్లీకి వెళ్ళాలనుకున్నాం అనుకో. సో హెచ్వైడికి రావడం వరకు రౌటర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంటే ఢిల్లీ నుంచి హెచ్వైడి రావడం వరకు రౌటర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏ పాత్ తీసుకోవాలి, ఏ రూట్ తీసుకోవాలి, లైక్ హైవే తీసుకోవాలా, నార్మల్ జంక్షన్ తీసుకోవాలా, ఏ ట్రాఫిక్ సెలెక్ట్ చేసుకోవాలి, గూగుల్ మ్యాప్ యూజ్ చేసి బెస్ట్ రూట్ ఏంటిది, అదంతా రౌటర్ తీసుకుంటుంది. వన్స్ నువ్వు హెచ్వైడి మీ హోమ్కి వచ్చిన తర్వాత ఎవరికి రీచ్ కావాలి అంటే ఎవరిని కాంటాక్ట్ కావాలి అనేది స్విచ్ డిసైడ్ చేస్తుంది అన్నట్టు. సో స్విచ్ అనేది విత్ ఇన్ ద ల్యాన్, విత్ ఇన్ ద లోకల్ ఏరియా నెట్వర్క్లో మాత్రమే కమ్యూనికేట్ అవుతుంది. రౌటర్ అనేది వ్యాన్, వైడ్ ఏరియా నెట్వర్క్. సో త్రూ ద ఇంటర్నెట్ అన్నట్టు. ఇంటర్నెట్లో వర్క్ చేసేది వ్యాన్, విత్ ఇన్ ద బిల్డింగ్లో, విత్ ఇన్ ద క్యాంపస్లో వర్క్ చేసేది స్విచ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్ ఉంది. ఆఫీస్లో ఒక 10,000 మెంబర్స్ ఉన్నారు, ఆబ్వియస్గా ఉంటారు. ఓకేనా? ఒక మైక్రోసాఫ్ట్ పెద్ద పెద్ద కంపెనీలలో. సో ఈ పర్టికులర్ అది మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి రీచ్ అయిన తర్వాత డేటా అనేది ఈ 10,000 పర్సన్స్లో ఏ పర్సన్కి రీచ్ కావాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారంటే ద స్విచ్ గోయింగ్ టు డిసైడ్. ఓకే, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్విచ్. నౌ వాట్ ఈస్ మీన్ బై ఫైర్ వాల్? సో ఫైర్ వాల్ అనేది ఏంటిదంటే ఒక పాలసీస్ ఉంటాయి అన్నట్టు. సో సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక ఈవెంట్ జరుగుతుంది. ఓకే, ఆ, ఒక ఈవెంట్ జరుగుతుంది అనుకోండి. ఈ ఈవెంట్కి అంటే ఇన్విటేషన్ కార్డ్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఒక ఇన్వైట్ కార్డు ఉంటుంది. సో అక్కడ ఒక పర్సన్స్, ఒక 2 పర్సన్స్ మెయిన్ గేట్ కార్డు ఉంటారు. సో ఎవరు వస్తున్నారు, వాళ్ళకి ప్రాపర్ ఇన్వైట్ ఉన్నదా లేదా. ఒకవేళ ఇన్వైట్ ఉంటే దే కెన్ బి అలౌడ్. ఇఫ్ దెర్ ఈస్ నో ఇన్వైట్ దే ఆర్ నాట్ అలౌడ్. సో ఇది మనకి తెలిసిందే. సో అట్లనే మనకి ఫైర్ వాల్స్ అనేది సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి అన్నట్టు. సెట్ ఆఫ్ రూల్స్. సో ఈ సెట్ ఆఫ్ రూల్స్ ఏంటంటే రూల్స్ లిస్ట్ ఉంటుంది దీనికి. సో ఆ రూల్స్ ఏంటంటే లైన్ బై లైన్ చెక్ చేస్తుంది. సో ఈ పర్సన్ ఫోటోగ్రఫీ ఉందా, లైక్ మనం ఇంకా ఎక్కడైనా పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ అయిపోయి ఏదైనా డిగ్రీ, బీటెక్ దేనికో జాయిన్ అయిపోతారు. సో జాయిన్ అయ్యేటప్పుడు ఎన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, లైక్ మర్చిపోయినా అబ్బా వాటిని ఏమంటారు, టీసీ. ఓకే, టీసీ సర్టిఫికేట్ ఉందా, నెక్స్ట్ బర్త్ సర్టిఫికేట్ ఉందా, నెక్స్ట్ వచ్చేసి మార్క్ షీట్స్ ఉన్నాయా, అండ్ దెన్ ఇంకా సో అండ్ సో ఇది అన్ని లిస్ట్ ఉంటాయి. ఆ లిస్ట్లో ఏది ఒక్కటి తక్కువైనా కానీ సో వాళ్ళు ఏం చేస్తారంటే హోల్డ్లో పెట్టడము, లేకపోతే అది లిస్ట్ తీసుకురామని చెప్పడము. ఓకే, ఇదంతా ఏంటంటే సెట్ ఆఫ్ రూల్స్. ఆ రూల్స్ని నువ్వు ఫాలో అవ్వాలి. అలాగనే సో ఈ ఫైర్ వాల్ అనేది ఎక్కడ ప్లేస్ అవుతుంది అంటే విత్ ఇన్ ద వ్యాన్లో సెట్ కావచ్చు, విత్ ఇన్ ద ల్యాన్లో అయినా సెట్ అవుతుంది. సో ఇది అనేది ఒక నెట్వర్క్ ఇంజనీర్ డిజైన్ చేస్తాడు అన్నట్టు. ఒక హోమ్ని ఒక నార్మల్ ఆర్కిటెక్ట్ ఎలా డిజైన్ చేస్తారో, సో నెట్వర్క్ని ఒక నెట్వర్క్ డిజైనర్ ఉంటారు, వాళ్ళు డిజైన్ చేస్తారు. సో వీ కెన్ ఆల్సో డిజైన్ ఏ నెట్వర్క్, నో ఇష్యూస్. వీఆర్ గోయింగ్ టు డిజైన్ దట్ వన్ ఆల్సో. ఓకే. సో నిన్న మీరు ఒక ల్యాబ్ చూశారు కదా, 7 రౌటర్స్ పెట్టి సెటప్ చేసిన. సో దట్ ఈస్ కాల్డ్ వన్ నెట్వర్క్, వన్ కైండ్ ఆఫ్ నెట్వర్క్ డిజైన్. ఓకే, సో ఈ రూల్స్ ఏమంటాయంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఉంది. సో ఒక బ్రాంచ్ హైదరాబాద్లో ఉంది, ఒక బ్రాంచ్ యూఎస్లో ఉంది. సో ఇక్కడున్న పీసీస్
ఇక్కడ యూఎస్లో ఉన్న పీసీతో కమ్యూనికేట్ అవుతున్నాయి. సో ఇది కంప్లీట్ మైక్రోసాఫ్ట్ బ్రాంచ్. సో ఇది డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది, రిసీవ్ అవుతూ ఉంటుంది, పర్లేదు. సడన్గా ఏంటంటే వేరే అన్ఆథరైజ్డ్ ఐపీ అడ్రస్ అన్ఆథరైజ్డ్ ఐపీ అడ్రస్ మ్యాక్ అడ్రస్ తోటి వేరే వాళ్ళు హ్యాక్ చేయడానికో ట్రై చేయడానికో వాళ్ళు ఏం చేస్తారంటే సేమ్ హైదరాబాద్లో ఉన్న ఐపీ అడ్రస్ లాగా యాక్ట్ చేసి యూఎస్లో ఉన్న డొమైన్కే ఎంట్రీ కావడానికి ట్రై చేస్తారు. కాకపోతే ఏం చేస్తుంది అంటే ఇది సెట్ ఆఫ్ రూల్స్ చెక్ చేస్తుంది. లైక్ వాట్ ఈస్ ద పోర్ట్ నెంబర్, వాట్ ఈస్ ద ఐపీ అడ్రస్, ఈ ఐపీ అడ్రస్ మనం అలో చేస్తామా లేదా, ఓకే, అలో ఉందా లేదా, నెక్స్ట్ వాట్ ఈస్ ద మ్యాక్ అడ్రస్, ఓకే, ఇది అలో ఉందా లేదా. సో ఇవన్నీ చెక్ చేసి దాంట్లో ఏదో ఒక్కటి రాంగ్ అనిపించినా కానీ అది ఏం చేస్తుంది అంటే ఈ ప్యాకెట్ని అలో చేయదు అన్నట్టు యూఎస్ దాంట్లోకి అట్లా డ్రాప్ చేస్తూ ఉంటుంది. అవన్నీ మనం లాక్స్లో చెక్ చేస్తూ ఉంటాం. లాక్స్ అంటే లైక్ హిస్టరీ, లైక్ మనం ఫోన్ లాక్స్ ఉంటాయి కదా, ఫోన్ కాల్ చేసినప్పుడు పర్ డే డైలీ ఎవరికి చేసినాం, ఎప్పుడు చేసినాం, ఆర్ వీక్లీ ఎవరికి చేసినాం, ఎట్లా చేసినాం, అట్లనే మన ఫోన్ లాక్స్ ఎలానో ఫైర్ వాల్ కూడా ఒక ఫైర్ వాల్ లాక్స్ అని ఉంటాయి. సో ఏ ఏ వాళ్ళు ట్రైనింగ్ టు యాక్సెస్ అవర్ నెట్వర్క్, వాళ్ళని ఫైర్ వాల్ ఏం చేసింది, బ్లాక్ చేసిందా, సో వీళ్ళు ఎందుకు మన నెట్వర్క్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని నువ్వు ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్ యాక్షన్ కూడా తీసుకోవచ్చు. సో దట్ ఈస్ ద రోల్ ఆఫ్ సాక్, ఎస్ఓసి, సెక్యూరిటీ ఆపరేషనల్ సెంటర్. ఓకే, సో సో దట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ ఫైర్ వాల్ బేస్డ్ ఆన్ ది రూల్స్ విచ్ వి. ఆ రూల్స్ ఎవరు కాన్ఫిగర్ చేస్తారంటే మళ్ళీ మనమే కాన్ఫిగర్ చేస్తాం. బై డిఫాల్ట్గా ఒక ఫైర్ వాల్ వచ్చినప్పుడు అది ఇలాంటి రూల్ సెటప్ ఉండదు దానికి, ఓకేనా. సో ఆ రూల్స్ కూడా మనమే కాన్ఫిగర్ చేయాలి, నిన్న మన రౌటర్ కాన్ఫిగర్ చేసినట్టు. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫైర్ వాల్ టు ప్రొటెక్ట్ అవర్ నెట్వర్క్ టు ఫర్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఫ్రమ్ అవుట్సైడర్స్. ఓకే, సో మెయిన్గా బ్యాంకింగ్ సర్వీసెస్ ఉన్నవి హై ఎండ్ ఫైర్ వాల్ ప్రొటెక్షన్ తోటి ఉంటాయి. నెక్స్ట్ సర్వర్ విచ్ గివ్ ది సర్వీస్, యూట్యూబ్ సర్వర్, మెయిల్ సర్వర్, క్లయింట్. ఓకే, సో మెయిన్గా ఏంటంటే ఈ మూడు డివైజెస్ ఎక్కడ కావాలి అంటే ఈ క్లయింట్ సర్వర్ మధ్యలోనే ఉండాలి. ఓకే, ఇవి రెండింటిని మనం ఎండ్ డివైజెస్ అంటాం. ఎందుకంటే నువ్వు క్లయింట్వి, నీకు ఒక ఫోన్ ఉంది, ఇది సర్వర్. ఓకే, సో సర్వర్ ఉంది, క్లయింట్ ఉంది, ఈ మధ్యలోనే నీకు ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది, ఈడ ఒక స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్ వచ్చి రౌటర్ కనెక్ట్ అయి ఉంటుంది, ఈ స్విచ్ వచ్చి రౌటర్ కనెక్ట్ అయి ఉంటుంది. సో దీని తర్వాత అయినా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు, ఫైర్ వాల్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఫైర్ వాల్ అనేది ఇట్లనే పెట్టుకోవాలని ఏం లేదు. ఒక ఫైర్ వాల్ ఇటు సైడ్ పెడదాం, ఇంకొక ఫైర్ వాల్ ఇటు సైడ్ పెడదాం. ఓకే, ఈ తర్వాత ఇవి రెండు ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటాయి. సో ఈ విధంగా సెటప్ అనేది ఉంటాయి అన్నట్టు. సో ఇవి ఈ క్లయింట్ ఫోన్, నీ ఫోన్ అనేది ఎండ్ డివైస్, లాస్ట్ కమ్యూనికేషన్, నీ సర్వర్ అనేది కూడా లాస్ట్ కమ్యూనికేషన్. బట్ నీ కమ్యూనికేషన్ జరగడానికి, కమ్యూనికేషన్ అనేది సెక్యూర్గా ఉండడానికి ఈ డివైజెస్ అన్ని ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకేనా, సో దట్ ఈస్ కాల్డ్ నెట్వర్క్ ఇంజనీర్ రోల్. ఓకే, ఒకవేళ మీరు సర్వర్ గురించి తెలుసుకుంటే దట్ ఈస్ కాల్డ్ లైనెక్స్ సర్వర్ అడ్మినిస్ట్రేషన్ అంటాం. ఓకే, అంటే ఈ సర్వర్లో అప్లికేషన్స్ ఎలా రన్ చేయాలి, 24/7 ఎలా రన్ చేసుకుంటూ ఉండాలి, సో అది మనం లైనెక్స్ క్లాస్లో చూద్దాం. సో సో దీస్ ఆర్ కాల్డ్ end host or end points. So there are few devices in the network to give a communication between source and destination or client and server. These devices are mainly these are key roles: firewall, స్విచ్, రౌటర్, ఇంకా మీకు కావాలంటే లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది, యాక్సెస్ పాయింట్స్ ఉంటాయి, హబ్ ఉంటుంది. సో వీఆర్ గోయింగ్ టు సీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో బిల్డింగ్ ఏ నెట్వర్క్. సో ఒక నెట్వర్క్ని బిల్డ్ చేయాలంటే ఏంటి, చాలా సింపుల్ థింగ్, అసలు ఎవ్రీ వన్ చేసేదే. మీరు మీ ఫ్రెండ్తో చాట్ చేయడం ఒక నెట్వర్కే, ఎందుకంటే మీ ఫ్రెండ్తో మీరు చాట్ చేస్తున్నారు లేదా మీరు కాల్ చేస్తున్నారు. ఓకే, సో ఆ కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం ఒక నెట్వర్కే. టు షేర్ రిసోర్సెస్ లైక్ షేర్ చేసుకోవడం, ఫోటో షేర్ చేసుకోవడం, వీడియో కాల్, ఆడియో కాల్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో దట్ ఈస్ కాల్డ్ నెట్వర్క్ సింప్లీ. సో చాటింగ్. సో వాట్ ఈస్ మీన్ బై క్లయింట్? క్లయింట్ అంటే మీకు తెలుసు, విచ్ టేక్స్ ది సర్వీసెస్ ఫ్రమ్ ది సర్వర్. ఓకే, క్లయింట్ అంటే ఎవరైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ ఎవరు, క్లయింట్ ఎవరు అంటే ఆ సినారియోస్ కూడా చూద్దాం. సో క్లయింట్ కెన్ బి యువర్ మొబైల్ ఫోన్, యువర్ ల్యాప్టాప్, అండ్ యువర్ పీసీ, అండ్ యువర్ డెస్క్టాప్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, అండ్ సమ్టైమ్స్ client is a device that access a service made available by a server. Okay, so what is server then? సో సర్వర్ లైక్ రియల్ టైమ్ సర్వర్స్ అయితే ఇలా ఉంటాయి మెయిన్గా.
డెల్ ఈఎంసి అని, డెల్ ర్యాక్ అని, ఇంకా లైక్ రెడ్ హ్యాట్. సో డెల్ ఈఎంసి ఫిజికల్గా ఇలా ఉంటాయి, మీరు చూడాలనుకుంటే సర్వర్ రూమ్ ఉంటుంది సపరేట్గా. ఓకే. అండ్ దెన్ సో a client is a device access a service made available by a server. A server, a device that provides a function or services for a client. Okay. So which gives the services, which takes the services. Client which gives the service, server. చాలా నార్మల్ థింగ్ ఇది. సో ఒక్కొక్క సిచ్యువేషన్లో నీ ఫోన్ సర్వర్గా యాక్ట్ చేస్తుంది, అదే నీ ఫోను క్లయింట్గా కూడా యాక్ట్ చేస్తుంది. సో ఆ సిచ్యువేషన్ ఏంటి ప్రశాంత్? హలో అన్న. ఆ, చెప్పండి. మన ఫోను సర్వర్గా ఎప్పుడు యాక్ట్ చేస్తుంది, మన ఫోనే క్లయింట్గా ఎప్పుడు యాక్ట్ చేస్తుంది? చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. మనం ఎవరికైనా మెసేజ్ సెండ్ చేసినప్పుడు మనం అది ఒక సర్వర్ లెక్క పనిచేస్తుంది అన్న. ఓకే. మనం ఎప్పుడన్నా ఎవరి దగ్గర నుంచి మెసేజ్ అన్న రిసీవ్ పీడిఎఫ్ కానీ ఇమేజ్ కానీ తీసుకున్నప్పుడు అది మనకు క్లయింట్ లాగా వర్క్ చేస్తుంది. ఓకే ఫైన్. సో ఎప్పుడైనా సరే నువ్వు ఎవరైనా ఫ్రెండ్కి, ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే. ఉప్స్. ఓకే. సో ఇది PC1 ఉన్నది. PC1, సారీ, PC1 ఉన్నది. ఈ PC1 ఏం చేస్తుంది? PC2ని గివ్ మీ పీడిఎఫ్ అని అంటది. సో ఓకే, ఎనీవే వీ హ్యావ్ స్లైడ్, నో ప్రాబ్లం, నో నీడ్ టు రైట్. ఓకే. సో గివ్ మీ గివ్ మీ ఇమేజ్ జేపీజీ ప్లీజ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈవెంట్కి పోయారు, ఒక మీ ఫ్రెండ్ ఫొటోస్ తీసిండు. ఆబ్వియస్గా మీ ఫ్రెండ్ ఏమంటారు, అరే మనం ఫొటోస్ దిగాం కదా, ప్లీజ్ సెండ్ మీ యువర్ ఫోటో, మన ఈవెంట్ ఫొటోస్ సెండ్ చేయండి అని అంటారు. అప్పుడు నువ్వేంటిది, నువ్వు క్లయింట్, మీ ఫ్రెండ్ ఫోన్ ఏంటిది, సర్వర్. ఎందుకంటే ఈజ్ గోయింగ్ టు సెండ్ యూ ఫైల్స్ టు యూ. ఓకే. సో ఆ సిచ్యువేషన్లో ఏంటిది, నీ ఫోన్ అనేదేమో క్లయింట్, మీ ఫ్రెండ్ ఫోన్ అనేదేమో సర్వర్ అయింది. ఓకే. సో దెన్ దిస్ ఈస్ ద క్లయింట్, దిస్ ఈస్ ద సర్వర్. ఓకే దెన్ ఫైన్. ఓకే. సో నెక్స్ట్ యువర్ కంప్యూటర్ ఉంది, యూట్యూబ్ సర్వర్ ఉన్నది, ఇంటర్నెట్ ఉన్నది. ఆబ్వియస్గా మీరు ఇంటర్నెట్ ఆన్ చేసుకుంటారు. గివ్ మీ ద వీడియో ప్లీజ్ అని మీ యూట్యూబ్ సర్వర్ని అడుగుతారు. సో హియర్ యూ గో. సో టైప్. సో ఇక్కడ ఏంటంటే యువర్ కంప్యూటర్ ఈజ్ ఎ క్లయింట్, యూట్యూబ్ ఈజ్ ఏ సర్వర్. ఓకే. సో వైఫై కనెక్షన్, వైఫైలో ఉన్నది. సో గివ్ మీ ద వీడియో ప్లీజ్ అని మీ ఫ్రెండ్ని అడిగారు. ఏదైనా వీడియో రికార్డింగ్ చేస్తే ఈవెంట్ అడిగితే మీరు మీ ఫ్రెండ్ అనేది వీడియో ఇచ్చిండు. సో దిస్ ఈస్ ద క్లయింట్, దిస్ ఈస్ ద సర్వర్. సో చాలా సింపుల్ థింగ్. ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్ వాట్ ఈస్ మీన్ బై సర్వర్ అండ్ క్లయింట్ నౌ. ద సేమ్ డివైస్ కెన్ బి క్లయింట్ ఇన్ సమ్ సిచ్యువేషన్ అండ్ ఏ సర్వర్ ఇన్ అదర్ సిచ్యువేషన్. ప్లీజ్ రిమెంబర్, క్లయింట్ అంటే సర్వర్ అనగానే ఓ పెద్ద ర్యాక్ ఉంటుంది, ఫుల్ కెపాసిటీ ఉంటుంది, దానికి బాగా సెటప్ ఉంటుంది అని ఫీల్ కావద్దు. సో సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఏది సర్వర్ ఏది క్లయింట్ అనేది మీరు థింక్ చేసుకోవాలి. ఓకే, దట్స్ ఫైన్. సో వాట్ ఈస్ మీన్ బై స్విచ్? స్విచ్ అని చెప్పాను. సో మనకు ఒక న్యూయార్క్ బ్రాంచ్ ఉంది, ఇక్కడ ఒక టోక్యో బ్రాంచ్ ఉంది. సో ఒక బ్రాంచ్ నెట్వర్క్ అంటే ఒక ఆఫీసు, ఒక ఫిజికల్ లొకేషన్, ఒక బిల్డింగ్లో ఉన్న నెట్వర్క్, ఒక క్యాంపస్లో ఉన్న నెట్వర్క్ని మనం మేనేజ్ చేయడానికి ఒక స్విచ్ అవసరం. ఆ స్విచ్కే ఒక ప్రింటర్ కనెక్ట్ అయి ఉంటుంది, నెంబర్ ఆఫ్ పీసీస్ కనెక్ట్ అయి ఉంటాయి, కెమెరాస్ కనెక్ట్ అయి ఉంటాయి, స్కానర్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఓకేనా? సింపుల్గా చెప్పాలంటే, ఇంకా నార్మల్ టర్మినాలజీలో చెప్పాలంటే, మీరు ఏదో ఒక షాపింగ్ మాల్ రెగ్యులర్గా వెళ్తూనే ఉంటారు. ఓకేనా? సో మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే సర్వర్ రూమ్స్ ఉంటాయి, అందులో స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్కు ప్రతి రూము, ప్రతి పోర్షన్లో ఉన్న సీసీ కెమెరాస్ అటాచ్ అయి ఉంటాయి. అండ్ దెన్ ఈ బిల్లింగ్ చేస్తారు కదా రిసెప్షన్ కాడ, సో బిల్లింగ్ చేసే కంప్యూటర్స్ ఉంటాయి కదా, ఆ కంప్యూటర్స్ అన్నీ ఆ స్వి ఆ స్విచ్ కనెక్ట్ అయి ఉంటాయి, కెమెరాస్ కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఇప్పుడు ఒకటే బ్రాంచ్ ఉండదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏది తీసుకుందాం, మోర్ సూపర్ మార్కెట్ తీసుకోండి. ఓకే. సో ఈ మోర్ సూపర్ మార్కెట్ అనేది హైదరాబాద్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సో వీడేం చేస్తాడు, ఈ బ్రాంచ్కు ఉన్న స్విచ్ని మళ్ళీ ఒక రౌటర్కి కనెక్ట్ చేసుకొని, సో దాన్ని ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకుంటాడు. తర్వాత ఇంకొక బ్రాంచ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సన్ సిటీ బ్రాంచ్ అనుకుందాం. ఓకే, ఇది వచ్చేసి మామూలుగా గచ్చిబౌలి బ్రాంచ్ అనుకుందాం. ఓకే, ఇది వచ్చేసి అమీర్పేట్ బ్రాంచ్ అనుకుందాం. ఓకే. సో ఇలా వాడికి ప్రతి ఏరియాలో ఉన్నాయి, మీకు నేను చెప్పనవసరం లేదు. అంటే ఇది ఒక మోర్ అనేది ఒక సూపర్ మార్కెట్ అనేది ఒక ఎగ్జాంపుల్. సో మీరు ఏ కంపెనీ అనేది తీసుకోండి, వాళ్ళందరూ ఏంటంటే
మెయిన్గా బిజినెస్ బిజినెస్ మేక్స్ ఎవ్రీథింగ్. సో ఈ సెటప్ అంతా ఎందుకు, ఈ బిల్డింగ్ అంతా ఎందుకు అంటే ఒక దాని యొక్క ఓనర్, ఆర్గనైజర్స్, సో వాళ్ళంతా మానిటర్ చేయాలి ఏ బ్రాంచ్లో ఎంత బిల్లింగ్ జరుగుతుంది, ఎంత సేల్స్ జరుగుతున్నాయి, ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఓకేనా. సో ఎంత ప్రాఫిట్, ఎంత లాస్ అనేది వాళ్ళంతా ఒక సెంట్రల్ హెడ్ ఆఫీస్ ఉంటుంది వాళ్ళకి, ఓకేనా. సో ఈ హెడ్ ఆఫీస్ నుంచి ప్రతిదీ ఈ బ్రాంచ్ ప్రాఫిట్లో ఉన్నదా లేదా, ప్రాఫిట్లో లేకపోతే ఆ బ్రాంచ్ క్లోజ్ చేద్దామా, లేకపోతే ఇంకేమైనా డెవలప్మెంట్ ప్లాన్ చేద్దామా, ఓకే. సో ఇవన్నీ డేటా అనేది కావాలి, హిస్టరీ కావాలి. సో ఏ ఇయర్లో ఎంత పర్చేజ్ జరిగింది, ఎంత లాస్ వచ్చింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత బిల్లింగ్ అయింది, ఏ ఐటమ్స్ ఎవరు పర్చేజ్ చేసారు, వాళ్ళ మ్, వాళ్ళ కస్టమర్స్ డీటెయిల్స్ తీసుకొని ఆ సేల్ అని ఈ సేల్ అని ఆ ఆఫర్స్ అని ఈ ఆఫర్స్ అని మెసేజ్ పెడుతూనే ఉంటారు. సో ఇదంతా కంప్లీట్ ఒక నెట్వర్క్. సో ఇలాంటి కంప్లీట్ నెట్వర్క్ని మేనేజ్ చేయాలంటే యూ హ్యావ్ టు గెట్ ఏ దిస్ కైండ్ ఆఫ్ నెట్వర్క్ సెటప్, ఓకే. సో ప్రతి బ్రాంచ్కి ఒక స్విచ్ అనేది అవసరం, ఆ స్విచ్కి అన్ని డివైజెస్ కనెక్ట్ అవుతాయి. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఇయర్, ఓకే. ప్రింటర్, పీసీ అది, ఓకే ఫైన్. సో ఒక కంపెనీ ఉంది, న్యూయార్క్ బ్రాంచ్లో ఒకటి ఉంది, టోక్యో బ్రాంచ్ ఇంకోటి ఉంది, ఓకేనా. సో కొన్నిసార్లు ఏంటంటే మనము సర్వర్స్ అన్ని బ్రాంచెస్లలో పెట్టము. సర్వర్స్ ఒక మెయిన్ లైక్ హెడ్ ఆఫీస్లలో పెట్టుకుంటారు వాళ్ళు, ఎందుకంటే సర్వర్ అనేది కొంచెం క్రిటికల్ కదా. సో ఒక సర్వర్, దానికి బ్యాకప్ సర్వర్, ఒక సర్వర్ డౌన్ అయినా ఇంకో డౌన్ అయినా, సో ప్రతి బిల్లింగ్ ఇక్కడ జరిగే ఈ పీసీలో జరిగే బిల్లింగ్ అంతా ఈ సర్వర్లో అప్లోడ్ కావాలి. అభ్యాసులు అంతే కదా, నువ్వు చాట్ చేయగానే ఆ వాట్సాప్ సర్వర్లోకి వెళ్ళి ఆ సర్వర్లో నువ్వు చాట్ హిస్టరీ స్టోర్ అయ్యి అక్కడ నుంచి మీ ఫ్రెండ్కి వెళ్ళిపోతుంది. ఏదో డైరెక్ట్ మీ ఫ్రెండ్ నువ్వు మెసేజ్ పెట్టగా మీ ఫ్రెండ్కి వెళ్ళిపోతుంది, ఓకే. సో అట్లనే వీళ్ళ బిల్లింగ్ కూడా ఈ సర్వర్లో రిజిస్టర్ అయ్యి నీకు బిల్ అమౌంట్ అనేది ప్రింట్ అయ్యి వాళ్ళు నీకు ఇస్తారు ప్రింటర్ నుంచి, ఓకే. సో మరి ఈ సర్వర్స్కి ఇక్కడున్న బ్రాంచ్ ఆఫీస్ ఎలా కనెక్ట్ అవుతాయి, సో దట్ ఈస్ వేర్ ఆల్ నెట్వర్క్ డివైజెస్ కమ్స్ ఇన్ టు పిక్చర్. సో ఐ హోప్ ఈ స్విచ్చెస్ మీకు అర్థమై ఉంటాయి, ఓకే. సో ఈ స్విచ్ అనేది ఈ విధంగా ఉంటుంది, మీరు చూస్తే ఇది సిస్కో డివైస్ అంటాము. సిస్కో అనేది ఒక వెండర్, లైక్ యాపిల్ అంటే ఐఫోన్స్, మ్యాక్బుక్ ఎలానో, సామ్సంగ్ అంటే ఫ్రిడ్జ్లు, టీవీలు, మొబైల్స్ అది ఎలానో. సో నెట్వర్కింగ్లో కూడా కొన్ని వెండర్ ఉంటారు, వాళ్ళు ఈ డివైజెస్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో ద లీడింగ్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ద నెట్వర్క్ డొమైన్ ఈజ్ సిస్కో. వాడు ఎప్పటి నుంచో ఉన్నాడు, ఓకే. వాడి సర్టిఫికేషన్స్ కూడా ఉన్నాయి. సో సిస్కో డివైస్ అయితే ఇలా ఉంటుంది, స్విచ్కి ఎక్కువ పోర్ట్స్ ఉంటాయి, ఒక్కొక్క పోర్ట్కి ఒక్కొక్క పీసీ కనెక్ట్ చేయడము. సో ఈ పీ ఒక పోర్ట్కి ఈ పీసీ వచ్చి ఈ పోర్ట్కి, ఇంకొక పీసీ వచ్చి ఈ పోర్ట్కి, ప్రింటర్ తీసుకొచ్చి ఇంకొక పోర్ట్కి, సీసీ కెమెరా తీసుకొచ్చి ఇంకొక పోర్ట్కి, ఇలా పోర్ట్స్ అన్నిటికీ ఇట్లా కాన్ఫిగర్ చేస్తారు అన్నట్టు, ఓకేనా. సో ఒకవేళ ఇవి 24 పోర్ట్ స్విచ్చెస్ ఉంటాయి, 48 పోర్ట్ స్విచ్చెస్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్, అంటే నీకు ఒక ఆఫీస్లో ఒక 100 మెంబర్స్ ఉన్నారనుకో, సో 48 పోర్ట్ స్విచ్చెస్ ఒక 3 తీసుకుంటే లైక్ ఫ్యూచర్లో ఇంకా నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ పెరిగితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో నాకు 24 యూజర్స్ ఉన్నారు, ఓన్లీ 24 పోర్ట్ స్విచ్ ఒక్కటే సరిపోతుంది అంటే రేపు నీ బిజినెస్ మంచిగా ప్రాఫిట్ జరిగి నీకు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ పెరుగుతుండొచ్చు. సో అలాంటప్పుడు ఏంటంటే నువ్వు ఎక్స్పాండ్ చేయలేవు. సో ఎప్పుడైనా సరే అడ్వాన్స్డ్గా నెంబర్ ఆఫ్ ఫ్రీ పోర్ట్స్ అనేది ఉండడం మ్యాండేటరీ, ఓకే ఫైన్. సో ఇది మీకు ఆల్రెడీ చెప్పిన, ఇది లోకల్ ఏరియా నెట్వర్క్లో వర్క్ అవుతుంది, ఓకే. సో విత్ ఇన్ ద క్యాంపస్లో, విత్ ఇన్ ద బ్రాంచ్ ఆఫీస్లో, విత్ ఇన్ ద బిల్డింగ్లో అన్ని నెట్వర్క్ డివైజెస్ దీనికి కనెక్ట్ అయి ఉంటాయి. దీని దగ్గరికి డేటా అనేది వచ్చిన తర్వాత ఇది డిసైడ్ చేస్తుంది అన్నట్టు అది ప్రింటర్కి వెళ్ళాలా, PC1కి వెళ్ళాలా, PC2కి వెళ్ళాలా, ఇటు సైడ్ సర్వర్కి వెళ్ళాలా అనేది డిసైడ్ చేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ స్విచ్, ఓకే. సో ఇవన్నీ వచ్చేసి ఏదో ఇంటర్నెట్ ఉంటుంది. ఇంటర్నెట్ అంటే ఏంటిది, ఓకే. సో ఇంటర్నెట్ అంటే ది కాంబినేషన్ ఆఫ్ ఆల్ సర్వీస్ ప్రొవైడర్. సర్వీస్ ప్రొవైడర్ అంటే ఎవరు, ISP, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. మన ఇండియాలో సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరు, ఎయిర్టెల్, జియో, టాటా, ఇంకా అంతకుముందు యూనియన్ అని, ఎయిర్సెల్ అని, డోకోమో అని చాలా ఉండే. సో ఇప్పుడైతే పాపం వ్యానిస్ అయిపోయి ఇవే ఉన్నాయి. ఇంకా కొంచెం లోకల్ హైదరాబాద్లో ఉన్న సర్వీస్ ప్రొవైడర్స్ యాక్ట్ ఫైబర్,
ఎక్సైటల్ వీళ్ళు అంటే ఇండియాలో చాలా ఫేమస్, వేరే వేరే కూడా ఉన్నాయి. హాత్వే. సో వీళ్ళందరూ కొంచెం ఇండియాలో సర్వీస్ ప్రొవైడర్. అదే మరి వరల్డ్ వైడ్లో చాలా ఫేమస్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరు? ఏటీఎన్టీ. ఏటీఎన్టీ చాలా పెద్ద కంపెనీ. ఓకేనా. ఈ కంపెనీలో మనకు జాబ్ కూడా ఉంటుంది. వెరైజాన్, లూమెన్. సో వీళ్ళందరూ ఏంటంటే వరల్డ్ వైడ్లో చాలా పెద్ద ఫేమస్ సర్వీస్ ప్రొవైడర్స్ అన్నట్టు. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫ్రెండు జియో వాడతాడు, నువ్వు ఎయిర్టెల్ వాడతావు. ఎయిర్టెల్ సిమ్ వాడుతున్నావు, మీ ఫ్రెండ్ జియో వాడుతున్నావు. బట్ మీ ఇద్దరు కమ్యూనికేషన్ అనేది హ్యాపెనింగ్ అవుతుంది. ఎట్లా? మరి నీ ఎయిర్టెల్ సిమ్ జియో సిమ్ తోటి ఎట్లా కమ్యూనికేషన్ అవుతుంది? సో ఎందుకు అంటే వాళ్ళు డేటా అనేది ఇక్కడ మధ్యలో ఎక్స్చేంజ్ చేసుకుంటారు వాళ్ళ సర్వర్ రూమ్స్లలో, వాళ్ళ నెట్వర్క్ సెటప్లో. దట్ ఈస్ కాల్డ్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ సర్వీస్ ప్రొవైడర్స్. సో అంత డెప్త్ ఏం అవసరం లేదు. సో ఇంటర్నెట్ అంటే మన అందరికీ తెలుసు, అండ్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటే మీకు కొంచెం తెలిసి ఉండాలి. ఇట్స్ ఓకే, ఫైన్. సో లెట్స్ మూవ్ ఆన్. ఓకే. సో నువ్వు డైరెక్ట్గా ఇంటర్నెట్ని విత్ స్విచ్ తోటి యాక్సెస్ చేద్దామంటే ఇట్ వోంట్ వర్క్. ఎందుకంటే స్విచ్చెస్ ఓన్లీ వర్క్స్ ఇన్ ద ల్యాన్, నాట్ ఫర్ ద వ్యాన్. ఇంటర్నెట్లో స్విచ్చెస్ వర్క్ కావు. ఎందుకు కావు అనేది ఆ స్విచ్చెస్ గురించి ఇన్డెప్త్కి వెళ్ళినప్పుడు ఇంకా తెలుసుకుంటారు. ఓకే. సో వీ షుడ్ హ్యావ్. సో స్విచ్చెస్ మోడల్స్ ఏంటంటే ఇట్లా క్యాటలిస్ట్ 299200 3560. ఇప్పుడు మనము డెల్ ల్యాప్టాప్ అనగానే డెల్ ల్యాప్టాప్ మోడల్ కూడా ఉంటాయి, దాని వేరియంట్స్ ఉంటాయి. ఐ5 ప్రాసెసర్ అని, i7 ప్రాసెసర్ అని. ఆ తర్వాత లైక్ సామ్సంగ్ ఫోన్ అంటే సామ్సంగ్ ఎం సిరీస్ అని, ఎస్ సిరీస్ అని. సో అట్లనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ డిఫరెంట్ డివైజెస్ ఎట్లనో సిస్కోలో కూడా వాడికి సిస్కో క్యాటలిస్ట్ 9200, సిస్కో క్యాటలిస్ట్ 3560. సో నెంబర్ ఆఫ్ పోర్ట్స్ అనేది, దాని కెపాసిటీ అనేది, దాని పర్ఫార్మెన్స్ అనేది బట్టి, దాని కాస్ట్ని బట్టి మోడల్స్ అనేది ఉంటాయి. ఓకే. సో వాట్ యు లెర్న్, స్విచెస్ హ్యావ్ మెనీ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ పోర్ట్స్ ఫర్ ఎండ్ హోస్ట్ టు కనెక్ట్. యూజువల్లీ 24+ పోర్ట్స్ ఉంటాయి అన్నట్టు. ప్రొవైడ్ కనెక్టివిటీ టు హోస్ట్ అంటే ఎనీ నెట్వర్క్ డివైస్, పీసీ, ప్రింటర్, కెమెరాస్, వాట్ ఎవర్, విత్ ద సేమ్ ల్యాన్, లోకల్ ఏరియా నెట్వర్క్ విత్ ఇన్ ద ల్యాన్లో ప్రొవైడ్ చేస్తుంది. డూ నాట్ ప్రొవైడ్ కనెక్టివిటీ బిట్వీన్ ల్యాన్స్. సో విత్ ఇన్ ద ల్యాన్లో కనెక్టివిటీ ప్రొవైడ్ చేస్తే అనేది ఒక ల్యాన్ నుంచి ఇంకొక ల్యాన్కి కనెక్టివిటీ కావాలి అంటే ఇవి ప్రొవైడ్ చేయలేవు. ఓవర్ ద ఇంటర్నెట్ ఇవి వర్క్ కావు. ఓకే. సో దాట్స్ వై వీ నీడ్ ఏ రౌటర్. సో ఈ రౌటర్స్ అనేది అందుకోసమే ప్లే చేస్తాం అన్నట్టు. సో ఈ రౌటర్స్ నుంచి ఐఎస్పి కేబుల్ వచ్చి మనకు కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు టెక్నికల్గా తెలియకపోతే వైఫై రౌటర్ని ఇమాజిన్ చేసుకోండి. ఓకే. మీ ఇంట్లో మీరు వైఫై తీసుకునే ఉంటారు, మీకు వైఫై రౌటర్ ఉంటుంది. సో ఐఎస్పి వాడు ఏం చేస్తాడు, ఎవడో ఒక ఐఎస్పి వాడిని కేబుల్ తీసుకొచ్చి రౌటర్కి కనెక్ట్ చేసి నీకు రౌటర్కి 2 యాంటెనాస్ ఉంటాయి, అక్కడ నుంచి నీకు వైఫై వస్తుంది. ఓకే. మీరు బ్యాక్ సైడ్ చూస్తే ఒక 4 ల్యాన్ కేబుల్స్ కూడా ఉంటాయి, ల్యాన్ పోర్ట్స్ ఉంటాయి. సో అట్లకి వెళ్ళి నువ్వు ల్యాన్ కేబుల్ కనెక్ట్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో దట్ ఈస్ రౌటర్ రోల్. సో రౌటర్ మోడల్స్ ఏంటిది? ఐఎస్ఆర్ 1000, ఐఎస్ఆర్ 900, ఐఎస్ఆర్ 400. హ్యావ్ ఫ్యూవర్ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ దెన్ స్విచెస్. ఫ్యూవర్ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ అంటే పోర్ట్స్ అన్నట్టు. సో కొంచెం 4, 2, 3 అలా ఉంటాయి. ఆర్ యూజ్ టు ప్రొవైడ్ కనెక్టివిటీ బిట్వీన్ ద ల్యాండ్స్. సో మనకు తెలుసు బిట్వీన్ ద ల్యాండ్స్ స్విచ్ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి రౌటర్స్ ఉన్నాయి. రౌటర్స్ అనేది బిట్వీన్ ద ల్యాండ్స్, ఒక ల్యాండ్ నుంచి ఇంకొక ల్యాండ్కి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి వీ నీడ్ ఏ రౌటర్. ఆర్ ఆర్ దేర్ ఫర్ యూజ్ టు సెండ్ డేటా ఓవర్ ద ఇంటర్నెట్. సో డేటా అనేది ఓవర్ ఇంటర్నెట్ సెండ్ చేయడానికి మనకి యూజ్ అవుతాయి. ఓకే. ఐమ్ సారీ, ఐ ఉప్స్. ఓకే. సో రౌటర్స్ తోటి మన వర్క్ ప్రాపర్గా రన్నింగ్ అవుతుంది, నో ప్రాబ్లం. బట్ వాట్ ఈస్ ద అటాకర్స్? సో అటాకర్స్ ఉన్నారనుకో, సో ఈ ఫైర్ వాల్స్ లేకపోతే మన డేటా అనేది ఇంటర్నెట్లో సెక్యూర్గా ఉండదు. సో వాటిని, మన డేటాని సెక్యూర్ చేయడానికి మనం ఫైర్ వాల్ని ఎదర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రౌటర్ పెట్టుకోవచ్చు, లేదా ఇన్సైడ్ ద యువర్ ల్యాన్లోనే పెట్టుకోవచ్చు. ఓకేనా. సో అలా పెట్టుకోవడం వల్ల ఎప్పుడైనా సరే ఈ అటాకర్ ఎవరైనా ట్రయింగ్ టు యాక్సెస్ యువర్ నెట్వర్క్ ఎప్పుడైనా యాక్సెస్ చేయాలనుకుంటే ఇదేం చేస్తుందంటే ఆ రూల్స్ని వెరిఫై చేసి, సో దిస్ ఈజ్ నాట్ ఆథరైజ్డ్ గాయ్, సో ఐఎమ్ గోయింగ్ టు బ్లాక్ హిమ్ అని బ్లాక్ చేసేస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ సెక్యూరిటీ పర్పస్ వీ షుడ్ హ్యావ్ ఏ
ఫైర్ వాల్స్ ఆల్సో. ఓకే. సో ఫైర్ వాల్స్ అంటే సిస్కోలో అయితే ఇవి ఉన్నాయి, ఏఎస్ఏ 5500 అని, ఫైర్ పవర్ అని. బట్ ఇప్పుడు ప్రజెంట్ అంటే సిస్కో కన్నా ఇప్పుడు కొన్ని కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా కాంపిటీషన్స్. ఏ ఆర్గనైజేషన్ అయినా సరే ఎవరికైనా సరే కామన్ కాంపిటీషన్స్ ఉంటాయి. ఇప్పుడు సామ్సంగ్కి కాంపిటీషన్ వన్ ప్లస్, జియోమి, రియల్మీ, రెడ్మీ, చాలా ఉన్నాయి ఫోన్లలో కాంపిటీషన్స్. అట్లనే వీళ్ళకి కూడా సిస్కోలకి బిగ్గెస్ట్ కాంపిటీషన్ అండ్ విన్నర్ అయిపోయింది ఇప్పుడు పాలో ఆల్టో. సో ఇప్పుడు చాలా ఫేమస్. అందరు ఈ సిస్కో డివైజెస్ని రీప్లేస్ చేసి ఈ పాలో ఆల్టో ఫైర్ వాల్స్ని పెట్టుకుంటున్నారు. ఈవెన్ మా క్లయింట్ ఎన్విరాన్మెంట్లో కూడా పాలో ఆల్టో ఫైర్ వాల్సే ఉన్నాయి. ఓకే. సో ఫైర్ వాల్ మానిటర్ అండ్ కంట్రోల్ నెట్వర్క్ ట్రాఫిక్ బేస్డ్ ఆన్ కాన్ఫిగరేషన్ రూల్స్. సో నువ్వు ఏవైతే రూల్స్ కాన్ఫిగర్ చేస్తావో దాన్ని పెట్టుకొని అవి మానిటర్ చేస్తుంటాయి, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు. వచ్చే పర్సన్ని జస్ట్ ఇమాజిన్, అంటే మీరు జస్ట్ ఒక ట్రాఫిక్ పర్సన్ ఇమాజిన్ చేసుకోవాలి, ఒక కాలేజ్ ముంగట సెక్యూరిటీ గాయని ఇమేజ్ చేసుకోవాలి. సో వాళ్ళు ఎంత మానిటర్ చేస్తుంటారు, వాళ్ళ దగ్గర ఐడి కార్డు ఉందా లేదా, ఈ క్యాండిడేట్ని మనం ఎప్పుడైనా చూసినామా, ఇతను కొత్త క్యాండిడేటా, ఎందుకు వస్తుండు క్లాసులకి కాలేజీలకి అనేది వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు సెక్యూరిటీ గాయ్. సో లైక్ దేమ్, ఈ ఫైర్ వాల్స్ కూడా ఇంటర్నెట్లో ఈ మానిటర్ చేస్తుంటాయి. మానిటర్ అండ్ కంట్రోల్ నెట్వర్క్ ట్రాఫిక్ బేస్డ్ ఆన్ ద కాన్ఫిగర్ రూల్స్ కెన్ బి ప్లేస్డ్ ఇన్సైడ్ ద నెట్వర్క్ ఆర్ అవుట్ సైడ్ ద నెట్వర్క్. సో విత్ ఇన్ ద ల్యాన్లో పెట్టుకోవచ్చు, అవుట్ సైడ్ ద ల్యాన్లోనే పెట్టుకోవచ్చు. ఆర్ నౌన్ యాజ్ నెక్స్ట్ జనరేషన్ ఫైర్ వాల్స్ విచ్ దే ఇంక్లూడ్ మోర్ మోడర్న్ అండ్ అడ్వాన్స్డ్ ఫిల్టరింగ్ కేపబిలిటీస్. అంటే ఎంత కేపబిలిటీస్ ఉంటాయంటే ఆ, నువ్వు నీకు నచ్చినట్టు నువ్వు డిజైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఉంది. సో కంపెనీలో ఫేస్బుక్ మామూలుగా ఏంది ఎంటర్టైన్మెంట్, ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా. సో ఇదేంటంటే జస్ట్ సోషల్ యాక్టివిటీస్, ఎంటర్టైన్మెంట్. సో యాక్చువల్గా చెప్పాలంటే వీటి పర్పస్ కంపెనీ నెట్వర్క్లో అవసరం లేదు, ఉన్న టైం వేస్ట్ చేస్తారు. ఓకే. సో ఓకే. బట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్లో వాళ్ళ కంపెనీకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ చేసుకోవడానికి ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అవసరం. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే యూ కెన్ బ్రౌజ్ ది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, బట్ యూ కాంట్ చాట్, యూ కాంట్ మేక్ ఏ కాల్స్. అలా కూడా మనం ఫైర్ వాల్స్లో రూల్స్ పెట్టుకోవచ్చు. యూట్యూబ్లో ఓన్లీ ఎడ్యుకేషన్కి సంబంధించినవి లేదా కంపెనీ రిలేటెడ్ వీడియోస్ మాత్రమే ప్లే అయ్యేటట్టు, లేదా మూవీకి రిలేటెడ్, ఎంటర్టైన్మెంట్కి రిలేటెడ్ కంటెంట్ని బ్లాక్ చేసేటట్టు కూడా నువ్వు ఫైర్ వాల్స్లో రూల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో దట్స్ కాల్డ్ నెక్స్ట్ జనరేషన్ ఫైర్ వాల్స్ హ్యావ్ మోర్ ఇంక్లూడ్ మోర్ మోడర్న్ అండ్ అడ్వాన్స్డ్ ఫిల్టరింగ్ క్యాపబిలిటీస్. ఓకే. అంతకుముందు ఇవి నెక్స్ట్ జనరేషన్ ఫైర్ వాల్స్ రాకముందు ఏముందంటే ఫేస్బుక్ జస్ట్ బ్లాక్ ఇట్ ద ఫేస్బుక్ కంప్లీట్లీ అని అన్నారు. బట్ దానివల్ల మనకి డిసడ్వాంటేజ్ ఏమొస్తుంది, వాళ్ళ కంపెనీ ప్రమోషన్స్, వాళ్ళ కంపెనీ అడ్వర్టైజ్మెంట్స్ బయట పబ్లిష్ చేయడానికి వీళ్ళకి కంపెనీలో కూర్చొని చేయలేకపోతున్నారు. సో అట్లా కరెక్ట్ కాదు. సో కొంతమందికి ఏంటంటే జస్ట్ బ్రౌజ్ చేసేటట్టు ఆప్షన్ ఇద్దాం, బట్ చాటింగ్ చేసుకోవడము, కాల్స్ మాట్లాడుకోవడం మనం బ్లాక్ చేద్దాం అని అలా అలాంటి ఫిల్టరింగ్ కేపబిలిటీస్ అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి అన్నట్టు. ఓకే. సో దట్స్ కాల్డ్ నెక్స్ట్ జనరేషన్ ఫైర్ వాల్. వాట్ అబౌట్ ద ఫైర్ వాల్ ఆన్ యువర్ కంప్యూటర్? ఓకే. సో ఫైర్ వాల్ అనేది టూ టైప్స్ ఉంటుంది, ఒకటి సాఫ్ట్వేర్ ఫైర్ వాల్, హార్డ్వేర్ ఫైర్ వాల్స్. సో హోస్ట్ బేస్డ్ ఫైర్ వాల్స్ ఆర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ దట్ ఫిల్టర్ ట్రాఫిక్ ఎంటరింగ్ అండ్ ఎగ్జిస్టింగ్ అనే హోస్ట్ మిషన్. సో నా కంప్యూటర్ ఉంది, ఈ కంప్యూటర్లో నాకు ఒక సాఫ్ట్వేర్ ఫైర్ వాల్ ఉంటుంది. సో నా కంప్యూటర్లో ఎలాంటి వాటిని అలో చేయొచ్చు, ఎలాంటి వాటిని బ్లాక్ చేయొచ్చు అనేది హోస్ట్ బేస్డ్ ఫైర్ వాల్. నెట్వర్క్ బేస్డ్ ఫైర్ వాల్ అంటే కంప్లీట్ ఒక నెట్వర్క్ సెటప్ ఉంటుంది, దాంట్లో ఫిజికల్ డివైస్ ఉంటుంది ఫైర్ వాల్. సో దాన్ని లైక్ ఆర్ హార్డ్వేర్ డివైజెస్ దట్ ఫిల్టర్ ట్రాఫిక్ బిట్వీన్ ద నెట్వర్క్స్. ఓకే, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో బిట్వీన్ ద నెట్వర్క్స్ ఉండే వాటిని ఫైర్ వాల్స్ అంటాం. ఓకే. సో లైక్ లెట్ మీ షో ది బిఫోర్ స్టార్టింగ్ ద క్యూస్, let me show the సాఫ్ట్వేర్ బేస్డ్ ఫైర్ వాల్. సో మీరు మీ కంప్యూటర్స్లో ఈవెన్ మొబైల్ ప్లే స్టోర్కి వెళ్ళిపోయినా కానీ మీకు చాలా ఫైర్ వాల్స్ ఉంటాయి, సెక్యూరిటీ అని, స్కానింగ్ అని, అది అని, ఇదని. ఓకే. సో లెట్ మీ ఓపెన్, కమాన్ మ్యాన్, ఫైర్ వాల్. జస్ట్ ఎ సెకండ్.
ఇట్స్ ఓపెనింగ్. సో విండోస్ డిఫెండర్ అని ఉంటుంది విండోస్లో అయితే. మీరు చూసే ఉంటారు ఎప్పుడైనా ఫస్ట్ ఫస్ట్ మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు అలో యాక్సెస్ డినే యాక్సెస్ అని అడుగుతూ ఉంటుంది. ఓకే. సో let me take this into your ఇగో ఇది దిస్ ఇస్ కాల్డ్ మీరు మీరు సెర్చ్ చేస్తే మీకు వస్తుంది దీంట్లో కూడా. సో విండోస్ డిఫైండర్ ఫైర్ వాల్ నా హోస్ట్లో. సో ఇన్బౌండ్ రూల్స్ ఏంటి అంటే ఎలాంటి ట్రాఫిక్ నా సిస్టంలోకి ఎంట్రీ కావచ్చు. సో నేను న్యూ రూల్ క్రియేట్ చేసి ఒకవేళ యూట్యూబ్ సంబంధించిన యూఆర్ఎల్ పెట్టిన అనుకోండి, సో ఆ యూట్యూబ్ అనేది నా సిస్టంలో ప్లే కాదు. ఓకే. సో అవుట్ బౌండ్ రూల్. సో అంటే నా సిస్టమ్ నుంచి ఏది పోవచ్చు. ఓకే. సో అలా మనం ఇప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ రూల్స్ అనేది ఉంటాయి. ఫిల్టర్ బై ప్రొఫైల్. ఒకవేళ మనకి 2 3 ప్రొఫైల్స్ ఉన్నాయనుకో, సో నాకు యూట్యూబ్ యాక్సెస్ కావాలి బట్ మా చిల్డ్రన్కి యూట్యూబ్ యాక్సెస్ కావద్దంటే సో నేను ఆ ప్రొఫైల్ బేస్డ్గా క్రియేట్ చేయొచ్చు. ప్రీ డిఫైన్డ్ యాక్షన్, if possible I can show one program rule that contains for a program, uh, rule that connects TCP UDP port, uh, predefined. Okay. సో ఇందులో let me check remote shutdown, uh, wireless display, వైఫై డిస్కవరీ. ఫ్రీ డిఫైన్గా ఇవే ఉన్నాయి. సో మన ఓన్గా కస్టమ్ రూల్ లెట్ మీ చెక్ వాట్ ఈస్ ద కస్టమ్ రూల్. సో నా ఓన్గా నేను ఆల్ ప్రోగ్రామ్స్ దిస్ ప్రోగ్రామ్ పాత్. ఓకే. స్పెసిఫై ద సర్వీస్, లెట్ మీ చెక్. సో ఇయర్ యూఆర్ఎల్ ఫిల్టరింగ్ అంత రేంజ్లో లేదు ఇక్కడ. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌజ్. సో ఏదన్నా ఒక రూల్ క్రియేట్ చేస్తున్నా ఇప్పుడు. లెట్ మీ చెక్ విండోస్. మరి సిస్టమ్ రిలేటెడ్ అయితే బ్లాక్ చేస్తే కష్టం. లైసెన్స్ కీబోర్డ్, ఓపెన్ ఎస్ఎస్హెచ్, సెక్యూరిటీ హెల్త్. ఓకే 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 ఓకే. మరి విండోస్లో వద్దు కానీ దిస్ పీసీ, ప్రోగ్రామ్ ఫైల్స్. సారీ రాకేష్, నువ్వు వెళ్తున్నావు ఆఫీస్కి? కొంచెం టైం తీసుకునేటట్టుంది. పర్లేదన్న కంటిన్యూ చేయి. సరే. ఓకే. ఓకే. సో జెట్ బ్రెయిన్ అండ్ క్యాప్. ఓకే. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. ఓకే. సో నేను నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తాను బిఫోర్ బ్లాకింగ్ దట్. సో నాకు ఇక్కడ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఒక యాప్ ఉన్నది. సో ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ ఇట్ నౌ. కమ్ ఆన్. ఓకే. సో ఇది ఒక అప్లికేషన్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేది మన నోట్ ప్యాడ్ ఎట్లనో అట్లా. సో ఇప్పుడు నాకు ఇది ఓపెన్ అవుతుంది. ఐఎమ్ ట్రయింగ్ టు బ్లాక్ దిస్. సో నెక్స్ట్ టైం నేను ఓపెన్ చేసి ఇది బ్లాక్ ఓపెన్ కావద్దు. సో నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ డాట్ ఈఎక్స్టీ. ఓకే. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ సో ప్రోటోకాల్ టైప్ ఎనీ. సో ప్రోటోకాల్ టైప్ ఎనీ, పోర్ట్ నెంబర్స్ ఓకే బై డిఫాల్ట్ ఉంచేస్తా. నాకు యాక్షన్ అనేది మ్యాండేటరీ. ఎనీ ఐపీ అడ్రస్ ఎనీథింగ్. సో లెట్ మీ కీప్ యాజ్ ఇట్ ఈస్ యాక్షన్. సో యాక్షన్ అని కాడ అలో ద కనెక్షన్ ఇఫ్ ఇట్ ఈస్ సెక్యూర్, బ్లాక్ ద కనెక్షన్. ఓకే. లెట్ మీ చెక్. సో యాజ్ ఏ యూజర్గా నేను రన్ చేస్తా, బట్ ఎవరైనా సరే ఈ ఫైల్ని రిమోట్గా తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ డేస్క్ అని మీకు ఉంటుంది. సో ఎనీ డేస్క్ నుంచి రిమోట్గా తీసుకొని రన్ చేస్తే మాత్రం రన్ కాదన్నట్టు. ఒక పర్సన్ నేమ్ అడుగుతుంది బట్ ఓకే లెట్ మీ కీప్ యాజ్ ఇట్ ఈస్.
యూ మస్ట్ స్పెసిఫై ద ఓకే. సో నెట్వర్క్లో అయితే మనం ఇది పాసిబుల్ అవుతుంది. సో నేను జస్ట్ ట్రై చేసిన. సో ఈ విధంగా నువ్వు ఫైర్ వాల్స్లో కూడా ఇలాంటి రూల్స్ క్రియేట్ చేయొచ్చు అన్నట్టు. ఓకే. సో దిస్ ఈజ్ అ శాంపుల్. ఎందుకు అంటే నా దగ్గర రెండు ప్రొఫైల్స్ లేవు. ఒకవేళ నాకు నా డెస్క్టాప్లో రెండు ప్రొఫైల్స్ ఉన్నాయనుకో, సో నాకు ఉన్నది ఓన్లీ నా మెయిన్ ప్రొఫైలే. సో ఇలా కాకుండా నువ్వు రెండు మూడు ప్రొఫైల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ శివకృష్ణ అన్న ప్రొఫైల్లో ఈ రూల్ పెట్టి ఇంకొకటి వేరే ప్రొఫైల్ తోటి లాగిన్ అయ్యి ఆ నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ని రన్ చేయడానికి ట్రై చేస్తే సో ఇట్ వోంట్ వర్క్. ఎందుకంటే మనం రూల్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి. ఈ విధంగా నువ్వు ప్రతి దానికి రూల్ పెట్టుకోవచ్చు. ఓకే. దాట్స్ ఆల్ అబౌట్ ఫైర్ వాల్. అంటే ఈ సాఫ్ట్వేర్ బేస్డ్ ఫైర్ వాల్స్ ఇవి హోస్ట్ డివైజెస్లో ఉంటాయి. హార్డ్వేర్ బేస్డ్ ఫైర్ వాల్స్ నెట్వర్క్ని మానిటర్ చేస్తాయి. సో దట్స్ ఆల్ అబౌట్ నెట్వర్క్ డివైజెస్. So a quick quiz, please let me finish it. So I'm expecting answer from Rakesh, Richita. So Prashant always they are all know Prashant and Madhukar. So your company wants to purchase some network hardware to which they can plug the 30 pieces in your department. సో ఒక నెట్వర్క్ హార్డ్వేర్ పర్చేజ్ చేయాలి, ఒక 30 పీసెస్ ఉన్నాయి. సో విచ్ టైప్ ఆఫ్ నెట్వర్క్ డివైస్ ఈజ్ అప్రోప్రియేట్. సో అప్పుడు నువ్వు రౌటర్ పర్చేజ్ చేస్తావా, ఫైర్ వాల్ పర్చేజ్ చేస్తావా, స్విచ్ పర్చేజ్ చేస్తావా, సర్వర్ పర్చేజ్ చేస్తావా? సో నెంబర్ ఆఫ్ పోర్ట్స్ దేనికి ఎక్కువ ఉంటాయి? స్విచ్. ఓకే, థ్యాంక్ యూ. సో రౌటర్ అనేది రాంగ్ ఆన్సర్, ఎందుకంటే దానికి లెస్ నెంబర్ ఆఫ్ పోర్ట్స్ ఉంటాయి. అండ్ దీని పర్పస్ ఏంటిది? టు కనెక్ట్ బిట్వీన్ ద టూ ల్యాండ్స్, డిఫరెంట్ ల్యాండ్స్. సో ఫైర్ వాల్ అనేది టు అలో ఆర్ బ్లాక్ ఏ రూల్స్ బట్ నాట్ ఫర్ కనెక్టింగ్ 30 పీసెస్. ఓకే. సర్వర్ అనేది విచ్ గివ్స్ ద సర్వీస్, విచ్ టేక్స్ ద సర్వీస్ బట్ ఇట్ వోంట్ కనెక్ట్ ద డివైజెస్. సో స్విచ్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, you guys know. So you received a video file from your friend Apple phone using AirDrop. సో ఏదో ఒక అప్లికేషన్ యూజ్ చేసుకొని నువ్వు ఒక వీడియో ఫైల్ని రిసీవ్ చేసుకున్నావు. వాట్ వాజ్ ఈజ్ ఐఫోన్ ఫంక్షనింగ్ యాజ్ ఇన్ దట్ ట్రాన్సిషన్? సో మీకు అర్థమవుతారు చెప్పాలంటే. సో వాట్ వాజ్ ఈజ్ ఫోన్. సో యూ రిసీవ్డ్ ఏ ఫైల్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్ ఐఫోన్. సో నీకు ఒక ఫోన్ అంటే నీకు ఒక ఫైల్ మీ ఫ్రెండ్ ఫోన్ నుంచి వచ్చింది. సో మీ ఫ్రెండ్ ఫోన్ సర్వర్ అవుతుందా, క్లయింట్ అవుతుందా, లోకల్ ఏరియా నెట్వర్క్ అవుతుందా? క్లయింట్ అయితే సర్వర్. సో నువ్వు వీడియో తీసుకున్నావు మీ ఫ్రెండ్ సెల్లో నుంచి. సో మీ ఫ్రెండ్ సెల్ సర్వరే అవుతుంది కదా, ఎందుకంటే మీ ఫ్రెండ్ సెల్లే కదా నీకు వీడియో ఇచ్చింది. ఓకే. సి యూ రిసీవ్డ్ ఏ ఫైల్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్ ఫోన్. ఓకే. సో క్లయింట్ అనేది విచ్ టేక్స్ ద సర్వీస్, లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది ల్యాన్. అసలు ఆ క్వశ్చన్కి ఈ ఆప్షన్కి సంబంధమే లేదు. సో సర్వర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో వాట్ ఈజ్ యువర్ కంప్యూటర్ ఆర్ స్మార్ట్ ఫోన్ ఫంక్షనింగ్ యాజ్ వైల్ యూ వాచింగ్ దిస్ వీడియో? సో ఇప్పుడు నువ్వు కాల్లో జాయిన్ అయినావు అంటే నీ కంప్యూటర్ నుంచి జాయిన్ అయినావో నీ ఫోన్ నుంచి జాయిన్ అయినావో, బట్ ఇప్పుడు నువ్వు ఈ స్క్రీన్ చూస్తున్నావు. సో నీ ల్యాప్టాప్ ఆర్ నీ మొబైల్ అనేది సర్వరా, క్లయింటా? క్లయింట్ అయితే. గుడ్, థ్యాంక్ యూ. సో సర్వర్ విచ్ గివ్స్ ద సర్వీసెస్. ఎండ్ హోస్ట్ అనేది జస్ట్ అదంటే ఎండ్ హోస్ట్ కూడా రైటే, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో క్లయింట్ అవుతుంది అది. ఓకే. సో యువర్ కంపెనీ వాంట్స్ టు పర్చేస్ సమ్ నెట్వర్క్ హార్డ్వేర్ టు కనెక్ట్ ఇట్స్ సపరేట్ నెట్వర్క్ టుగెదర్. వాట్ కైండ్ ఆఫ్ నెట్వర్క్ డివైస్ ఈస్ అప్రోప్రియేట్? అంటే రెండు నెట్వర్క్స్ ఉన్నాయి, ఆ రెండు నెట్వర్క్స్ని కంబైన్ చేయాలి. సో రెండు నెట్వర్క్ని కంబైన్ చేయాలంటే ఫైర్ వాల్ కంబైన్ చేస్తుందా, హోస్ట్ అనేది కంబైన్ చేస్తుందా, ల్యాన్ కంబైన్ చేస్తుందా, రౌటర్ కంబైన్ చేస్తుందా? రౌటర్. థ్యాంక్ యూ. ఫైర్ వాల్ అనేది రూల్స్ ఉంచుకొని మానిటర్ చేసి ట్రాఫిక్ని మానిటర్ అండ్ కంట్రోల్ చేస్తుంది. హోస్ట్ అనేది లైక్ ఎనీ నెట్వర్క్ నోడ్, సో అసలు రిలేటెడ్ ఫర్ క్వశ్చన్. ల్యాన్ అనేది లోకల్ ఏరియా నెట్వర్క్, సో అండ్ ఇట్స్ నాట్ ఏ నెట్వర్క్ డివైస్. సో రౌటర్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ లాస్ట్ క్వశ్చన్. So your company wants to upgrade its old network firewall that has been in use for several years to one that provides more advanced functions. What kind of firewall should they purchase? A host based firewall. Host based firewall అంటే ఇప్పుడు మీకు చూపించిన కదా సాఫ్ట్వేర్ ఫైర్వాల్. సో ఏ నెక్స్ట్ లెవెల్ ఫైర్వాల్, ఏ నెక్స్ట్ జనరేషన్ ఫైర్వాల్, ఏ టాప్ లేయర్ ఫైర్వాల్? ద ఆన్సర్ ఈజ్ నెక్స్ట్ జనరేషన్ ఫైర్వాల్. ఓకే. సో ఎందుకు అంటే
లైక్ సర్వీస్ బేస్డ్ ఒక అప్లికేషన్లో కూడా నువ్వు చాట్ని బ్లాక్ చేయొచ్చు, వీడియోని బ్లాక్ చేయొచ్చు, కాల్స్ బ్లాక్ చేయొచ్చు, బట్ అప్లికేషన్ అనేది యూజ్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ నెక్స్ట్ జనరేషన్ ఫైర్వాల్. సో జస్ట్ రిమెంబర్ దిస్ వర్డ్, నెక్స్ట్ జనరేషన్, నాట్ నెక్స్ట్ లెవెల్ ఆర్ టాప్ లెవెల్, టాప్ లేయర్. It is a next generation firewall. Just remember this word. Okay, so that's it for this class. Any questions? Madhukar, Prashant, Richita, Rakesh.